క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునామములో మీకు శుభములు. జీవస్వరం అనుదిన దైవవాక్కు సందేశానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఈనాటి ధ్యానాంశం అత్యాశ అన్ని విధాల చేటు. ఉన్నదానితో సరిపెట్టుకోక అతిగా ఆశించడం అత్యాశ అంటారు. కాబట్టి అది అన్ని విధాల చేటు. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోట వృత్తాంతాన్ని మనం చూడవచ్చు. దానిలో ఆహాబు మహారాజు, ఆయనకు కావాలంటే రాజ్యమంతా కూడా తీసుకొనవచ్చు. కానీ నాబోతు దగ్గర ఉన్న చిన్న ద్రాక్ష తోట కోసం ఆయన ఆశించాడు. ఆయన ఆశించినటువంటి ఆ ద్రాక్ష తోటను తన భార్య అయినటి యెజబేలు నాబోతును చంపించి ఆ చిన్న ద్రాక్ష తోటమును స్వాధీనము చేసుకున్నది. ఇటువంటి అత్యాశకు గురి అయిన ఆహాబును దేవుడు శిక్షించారు. ఆయన యొక్క రక్తం కుక్కలు నాకినట్లు చేసి ఉన్నాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దావీదు మహారాజు, ఆయన సైన్యాధిపతి అయిన ఉరియా భర్త అయినటువంటి బత్షెబాను స్వీకరించాడు. అది కాకుండా ఉరియాను అన్యాయముగా చంపించి అత్యాశకు గురి అయి దేవుని యొక్క శిక్షకు లోనైన సంఘటనను మనం చదువుకునే ఉన్నాము. లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనములో లోబియోను యొక్క ఉపమానంలో మనం అత్యాశను చూడవచ్చు. అతడు తనలో తాను, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములు సరిపడు గొప్ప సంపద కలదు, కనుక సుఖముగా ఉండుము, తిని త్రాగి ఆనందింపుము అన్న ఆ యొక్క మాటలలో మనం అత్యాశను గమనించవచ్చు. ఆ అత్యాశపరుడైన వానికి దేవుడు, ఓరి అవివేకి, ఈ రాత్రికే నీ ప్రాణములను తీసుకొని పోవబడును, అప్పుడు నీవు కూడబెట్టుకున్న ఈ యొక్క ధనము ఎవరికి చెందును అన్న మాటలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రియ సహోదరి సహోదరులారా, అత్యాశ అన్ని విధాల చేటు. కనుక ఈ తపస్సు కాలంలో మనమందరం కూడా ధ్యానం చేసుకుందాం. కొన్ని సందర్భాల్లో మనం కూడా నాకు నచ్చినటువంటి విషయాలు ఉన్నప్పుడు అత్యాశకు గురి అయ్యే అవకాశాలు ఉన్నవి. మరి ఈ యొక్క తపస్సు కాలంలో మనం ఉపవాసం చేస్తూ ఉన్నాం, దాన ధర్మాలు చేయాలని మనకు తెలుసు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సందర్భంలో దాన ధర్మాలు చేయటానికి, ఉపకారం చేయటానికి ముందుకు రావడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం చేసేటువంటి ఒక ఉపకారం ద్వారా మనందరినీ కూడా ఆశీర్వదించి అత్యాశ నుంచి ఉన్నదానిలో సమృద్ధిగా ఉండడానికి కావలసినటువంటి శక్తిని మనకు దయచేయాలని దేవుని దగ్గర ప్రాధేయపడదాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.